వెల్కమ్ టు మనం టీవీ. మనతో గెస్ట్ ఎవరనంటే యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్ గారు. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరస్తానిలా తయారు చేస్తా. నాకు ఒక ప్రామిస్ చేయాలి, నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వాలి మీరు. యా షూర్. ఇంటర్వ్యూ మధ్యలో అయితే వెళ్ళిపోరు కదా. నోను. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ కూడా మూవీలో ఎలా ఉంటది వ్యూవర్స్ తెలుసు, మనకు తెలుసు. సో ఆ క్యారెక్టర్ ని మీకే ఎందుకు ఇస్తున్నారు? నిజం చెప్తున్నా, క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తారా? నేను ఏది చేయడానికైనా రెడీ. ఆడిషన్స్ వల్ల కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా? యా, టూ డామ్. అసలు ఎంటైర్ నా ప్యాంట్ ని పట్టుకొని ఇలా అసలు చావు దాకా వెళ్ళి చూసి వచ్చారు. మీరందరూ దేవుళ్ళ గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని ఉండుంటారు, టచ్ చేసి ఉండుంటారేమో. నేను ఏకంగా పైకి వెళ్ళి యముని టచ్ చేసి కూడా వచ్చా. వీడియో చూసాం, మా వీడియో చాలా బాగా వైరల్ అయింది. అసలు పక్కన ఉన్న వాళ్ళని కూడా అక్క అన్న అని పిలిచేస్తున్నారు. హస్బెండ్ ని నేను పెద్ద నాన్న, తన నా కొడుకుని అంకుల్ రా అంకుల్ అని పిలిచాను. వెల్కమ్ టు మనం టీవీ. మనతో గెస్ట్ ఎవరనంటే యాక్ట్రెస్ పూజా విశ్వేశ్వర్ గారు. సో ఆవిడ క్యారెక్టర్స్ అయితే చాలా మందికి తన లుక్ చూడగానే మైండ్ లో వచ్చేస్తారు అనమాట, యాక్ట్రెస్ పూజ గారు అని. సో ఆవిడ రోల్స్ మాత్రం చాలా మంది ఇష్టపడతారు కూడా. ఒక మూవీలో తన క్యారెక్టర్ కానీ, తన రోల్ కానీ, తన వే ఆఫ్ కానీ చాలా మందికి నచ్చుతుంది. సో మన ముందు ఉన్నారు యాక్ట్రెస్ పూజ గారు. సో ఎలా ఉన్నారు మేడం? నమస్తే. 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 నేను చాలా బాగున్నా, మీరు? సూపర్ సూపర్. ఓకే, ఇప్పుడైతే మొత్తం పర్ఫెక్ట్ ఉన్నారా మీరు? యా ఆల్రెడీ యార్, ఐఎమ్ బ్యాక్. ఎస్. సరే, నాకు ఒక ప్రామిస్ చేయాలి, నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వాలి మీరు. యా షూర్. ఇంటర్వ్యూ మధ్యలో అయితే వెళ్ళిపోరు కదా. నోను. షూర్ గా. వై? బికాస్ నన్ను ఫేస్ చేసేంత గట్స్ నీకుంటే నువ్వు క్వశ్చన్స్ అడుగు. డన్ డన్ డన్. ఓకే, ఇంకొకటి, ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఇస్తారు. యా షూర్. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా మీకు వస్తున్న మూవీ మార్కెట్ మహాలక్ష్మి. సో దాని నుంచి ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అండ్ రిలీజింగ్ కూడా ఉంది. సో ఆ మూవీలో మీ రోల్ ఎలాంటిది? యా లిటిల్ బిట్ కాదు, మోస్ట్లీ మాసీ. చాలా మాసీ లుక్ అన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయగలుగుతానా, అంత ఉందా లేదా నాకు స్కోప్ అని అనుకున్నా. బట్ నాకు కొన్ని బార్డర్ లైన్స్ ఉంటాయి. కొంత లైన్స్ ఏంటి అంటే ఒక 20-30% ఎక్స్పోజ్ చేయగలుగుతాను తప్ప మోస్ట్లీ నేను చేయలేను. సో ఆ పర్టికులర్ మాసీ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా లేదా అని ఒక్కసారి నేను అనుకున్నప్పుడు ఫస్ట్ టాస్క్ టు మై ఫ్యామిలీ. వాళ్ళు నో యు ఆర్ ఏ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, యూ షుడ్ డూ, మమ్మల్ని ఏం అడగవసరం లేదు, నీకు చేయాలనిపిస్తే చేసే అని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు నేను కమిట్ అయిపోయాను అనమాట, క్యారెక్టర్ చేశాను అలా. ఓకే, ఇప్పుడు మీ క్యారెక్టర్స్ కూడా మూవీలో ఎలా ఉంటది వ్యూవర్స్ తెలుసు, మనకు తెలుసు. సో ఆ క్యారెక్టర్ ని మీకే ఎందుకు ఇస్తున్నారు? నాకే పర్టికులర్ గా ఇస్తున్నారని కాదు, బేసికల్లీ ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ ఏదైనా సరే చేయాలని ఇంట్రెస్ట్ తో ముందుకు వెళ్తూ ఉంటారు. బేసిక్లీ చెప్పాలంటే నేను ఒక 11 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశా యాజ్ ఎ ప్రాస్టిట్యూట్ రోల్. ఐ డోంట్ నో వై 11 ప్రాజెక్ట్స్ అదే క్యారెక్టర్ పర్టికులర్ గా రావడం ఏంటి అని. నేను దాన్ని చెప్పాను కదా, ఇలాగా నేను చేసినప్పుడు లేదు ఇంకెలా అయితే మనకి ఇంకెప్పుడు ప్రాజెక్ట్స్ వస్తే షుడ్ డూ సంథింగ్ అని అనుకుంటున్న టైంలో ఫస్ట్ ఉగ్గరం మూవీలోని నాకు క్యారెక్టర్ వచ్చింది. ఇట్స్ లైక్ ప్రాస్టిట్యూట్ కి దగ్గరగా, అంటే వాళ్ళందరికీ ఒక హెడ్ గా, ఒక ముస్లిం లేడీ డాన్ గా వాళ్ళందరినీ నా చేతుల మీద వాళ్ళందరూ పెరిగేటట్లుగా ఒక హెడ్ గా నన్ను క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఇన్నాళ్ళు మనం ప్రాస్టిట్యూట్ రోల్స్ వచ్చిన 11 ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాను కదా, ఇక మీదట ఏ ప్రాజెక్ట్ అయినా చేయడానికి రెడీ, నేను చేసి చూపిద్దాం అయితే ఏముంది అని చెప్పి ముందడిగేసాను, ఉగ్రం ప్రాజెక్ట్ చేశాను. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇంకా క్యారెక్టర్స్ అది కొంచెం వైరల్ అవ్వడం వల్ల తెలియదు, లేకపోతే ఏంటో తెలియదు, తను చేస్తుంది కదా ఆమెను పిలవని అని చెప్పి నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. సో అలా చేయడం జరిగింది అంతే. కానీ పర్టికులర్ గా నాకు రావడం అని కాదు. ఇఫ్ నేను చేయకపోతే మేబీ వేరే వాళ్ళకి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది కదా. కానీ నేనేంటి అంటే, ఎందుకు మనం వదిలేయాలి, ఏ ఆపర్చునిటీ అయినా చేయాలి. వై? బికాస్ ఇట్స్ లైక్ జస్ట్ అది ఓన్లీ యాక్టింగ్ మాత్రమే, నాట్ రియాలిటీ కదా. సో ద రీజన్ ఐ డిడ్. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నా కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు. సో వాటికి మీ సమాధానం? బాగుంది, క్వశ్చన్ అయితే చాలా బాగుంది. ఏం లేదు, నాకు సపోర్ట్ ఎవరు ఉన్నారు?
నేను ఇప్పుడు ఇందులో రంగంలో అడుగు పెట్టానంటే దానికి నాకు సపోర్టర్ అంటూ నా బ్యాక్ బోన్ అంటూ ఉన్నారు కదా, నా ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే నా పార్ట్నర్ అవ్వచ్చు. సో ఎనీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ చేసినా ఫస్ట్ నేను నా పార్ట్నర్కి అడుగుతా, కెన్ ఐ డూ, నేను చేయనా వద్దా, ఈ లుక్ ఇలా ఉంటుంది ఓకేనా, పర్లేదా, లిటిల్ బిట్ హాట్ ఉండొచ్చు, లేకపోతే ఎక్స్పోజ్ ఉండొచ్చు, లిటిల్ బిట్ ఉండొచ్చు, చేయమంటారు అంటే డోంట్ ఆస్క్, జస్ట్ గో. వై? బికాజ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, నువ్వు చేయాలి, మమ్మల్ని ఎందుకు అడగడం అని ఇచ్చిన సపోర్ట్కి నో 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 నేను అందుకు మిమ్మల్ని అడగట్లేదండి, చిన్న రీజన్ ఉంది అంటే రీజనా ఏంటి అని అడిగారు అనమాట తను. ఏం లేదు, వన్స్ నేను ప్రాజెక్ట్ చేసిన తర్వాత కొన్ని వైరల్ అవ్వచ్చు, లేకపోతే కొంతవరకు రీచ్ అవ్వచ్చు, అలా మనం ఊహించలేని రేంజ్లో ఒక పీక్స్కి రీచ్ అయిందంటే ఇంకా చాలా చాలా కామెంట్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి, చాలా చాలా ఇది అవుతూ ఉంటాయి. బేసిక్గా నేను అది ఫేస్ చేసే గట్స్ నాకు లేకపోవడం కాదు, ఐఎమ్ విత్ ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను అలాంటి వాటికి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో ద రీజన్ నేను మిమ్మల్ని ఎందుకు పర్మిషన్ అడుగుతున్నాను అంటే అలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు తీసుకుంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అని చెప్పి తన దగ్గర పర్మిషన్ తీసుకొని క్యారెక్టర్స్ నేను చేసేదాన్ని. ఇప్పటిదాకా మీ ఇంట్లో కూడా మీకు రిజెక్ట్ చేయలే? బేసికలీ మా డాడ్కి లిటిల్ బిట్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ మీద. ఓకే. సో వద్దు, నువ్వు జాబ్ చేసుకో అని నన్ను తీసుకొని వెళ్ళి మర్చెంట్ నేవీలోని ఒక ఎంప్లాయీగా పడేశారు. సో ఆ జాబ్ చేస్తున్నప్పుడు లిటరలీ ఎలా అనిపించిందంటే ఏదో బోన్లో పెట్టేసి నన్ను కూర్చోబెట్టేసి చంపేస్తున్నట్లు అనిపించింది. నో 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 నాకు ఇంక ఇష్టం లేదు, నేను ఎందుకు చేయాలి, ఇప్పుడు మనకు ఉండేది చాలా చిన్న జిందగీ, ఇంత చిన్న జిందగీని కూడా ఒకరికి నచ్చినట్లు ఎందుకు చేయాలి, మనకు నచ్చినట్లు చేస్తేనే కదా జిందగీలో కొన్నాళ్ళు ఉండిపోతాం ఫైనల్గా. సో లేదు, అలాగని నేను నా పేరెంట్స్ని నేను అవాయిడ్ చేయలేను, వాళ్ళ మాట నేను నో అని చెప్పలేను. సో పెళ్ళి అయినంత వరకు వెయిట్ చేసా. పెళ్ళి అయిన తర్వాత అవుతున్న టైంలో నేను ఆ హస్బెండ్కి చెప్పా, దిస్ ఈజ్ మై ఇంట్రెస్ట్, ఆర్ యు రెడీ, మీకు ఓకేనా అని అడిగినప్పుడు యా యో విష్ అని అన్నప్పుడు పెళ్ళికి నేను చేసుకోవడం అయ్యింది. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు, పర్సన్స్ ఎలా ఉంటారో తెలియదు. కానీ ఆ పెళ్ళి కూడా పేరెంట్స్ ఓకే చేసిందే చేసుకోవడానికి రీజన్ ఐ హ్యావ్ ఎ పర్టికులర్ ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే షుడ్ టెల్ టు దెమ్, ఆయనకి చెప్పాలి కదా, ఆయనకి చెప్తానే కదా నా ఇంట్రెస్ట్ అనేది క్లియర్ అయ్యేది. సో ఆయన నాకు ఓకే అన్నారు తప్ప ఇంకా ఎలాంటి సపోర్ట్ తన నుంచి నాకు ఏం లేదు. ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించడం కానీ, లేకపోతే ఆ డబ్బులతో సారీస్ కాస్ట్యూమ్స్ తీయడం కానీ, నో, జస్ట్ హీ సెడ్ దట్ ఓకే. నా ఓకే గో అన్న వర్డ్ని చాలా ఫుల్గా హ్యాపీగా తీసుకొని ప్రాజెక్ట్స్ అనేవి నా ఓన్గా ఒక క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు అసలు క్యారెక్టర్ ఏమి ఉండదు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గానో లేకపోతే పక్కన వెళ్ళినప్పుడు మినిమం ఒక 2K 3K వచ్చిన అమౌంట్ని పట్టుకున్నా అదే నాకు ఎంత సపోర్ట్ అంటే ఇంకా అక్క నుంచి కాస్ట్యూమ్స్ తీసుకోవడం, నా ఓన్గా చేసిన అమౌంట్తో కాస్ట్యూమ్స్ తీసుకోవడం, ఆర్నమెంట్స్ తీసుకోవడం, క్యారెక్టర్స్కి ఆఫీసెస్కి తిరగడం, అలాగా నేను నాది నేను చేసుకోగలిగాను. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చిన ప్లాట్ఫామ్ ఇది. బేసిక్గా జూనియర్ ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు నేను చెయ్యలేదు. యాజ్ ఏ ఎలా అంటే సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా, సపోర్టింగ్ యాక్టర్స్ ఉంటారు కదా, వితౌట్ డైలాగ్ నుంచి చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం ఉండొచ్చారా లేదంటే ఏమైనా ట్రై చేశారా? నో, నాకు ఇండస్ట్రీలోని స్టార్టింగ్ అయితే ఎలాంటి పరిచయం లేదు. కానీ వాళ్ళు నేను కాలేజ్ నుంచి రిలీవ్ అయింది 2016లోనే నాది బీటెక్ కాలేజ్ అయిపోయింది. నాకు అయిపోయిన తర్వాత సర్చింగ్ ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో నా ఫ్రెండ్, నా 10th క్లాస్మేట్ నవీన్ అన్న అబ్బాయి ఓన్గా ఒక మూవీ ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నాడు. అందులో నేనేం చేసేదాన్ని అంటే బేసిక్గా నాకు యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా ఇష్టం రా, పుట్టిందే యాక్టింగ్ కోసం. ఈ విషయం నేను ఇందులో అడుగుపెట్టి నేను ఇప్పుడు పాన్ ఇండియా యాక్ట్రెస్గా రివీల్ అయినంత వరకు కూడా నా ఫ్యామిలీకి తెలియదు నాకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అని, ఎంత పిచ్చి అని. యాక్టింగ్ అంటే ఇష్టం నాకు అని ఎప్పుడు రివీల్ అయిందో తెలుసా బయటికి? నాకు ఫస్ట్ నాకు తెలియాలి కదా, ఇది నాకు నచ్చింది అని ముందు మనకి తెలుస్తుంది కదా. అలా నాకు ఎప్పుడు తెలిసిందంటే వైల్ నేను 12 years ఏజ్ టైంలో మెచ్యూర్ అయ్యాను. ఆ టైంలో ఏమైంది అంటే మన ఒంటి మీద లంగా ఓని పడుతుంది కదా,
ఆ టైంలో పర్టికులర్ గా ఒక హీరోయిన్ సాంగ్ వైరల్ అవుతుంది, ఆర్తి అగర్వాల్. ఎలా 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 సాంగ్ తను అప్పుడు ఏం వేసుకుందంటే ఆఫ్ సారీస్. సో అది చూసి ఇంకా నా బాడీ ఆగట్లేదు, నేను కూడా వేయాలి, ఎందుకంటే హాఫ్ సారీ ఒంటి మీద పడింది, తను కాస్ట్యూమ్ కూడా అదే వేద్దామని చెప్పి ఎలా ఎలా చేసినప్పుడు చేసేసా, ఇంట్లో డాన్స్ చేసేసా, ముందు వెనక ఎవరున్నారని పట్టించుకోకుండా డాన్స్ చేసేసా ఎంటైర్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు. అది చిన్న పిల్లలం కదా, వాళ్ళు ఎవరు అంతగా తీసుకోలేదు, యాక్టివ్ గా ఉంది అనుకున్నారు తప్ప నాకున్న ఇంట్రెస్ట్ గురించి వాళ్ళు ఎవరికి తెలియదు. నేను ఆ రేంజ్ లో అప్పుడు నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అనేది తెలిసిందనమాట ఆ టైం నుంచి. అప్పుడు నేను ఏమని అనుకున్నానంటే ఆ టైంలో నేను నాకు ఆప్షన్ లేదు, పేరెంట్స్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు, నో, ముందు పేరెంట్స్ ఏం చెప్పినా వాళ్ళకి మనం ఓకే చేసేసి మన టైం అనేది వచ్చినప్పుడు డామ్ షో నేను చేస్తాను అని వాళ్ళు చెప్పింది వినుకుంటూ ఫైనల్ గా వాడు ప్రాజెక్ట్ లో నాకు వన్ ఆఫ్ ది ఉంటారు కదా, యాంకర్స్ ఉంటారు కదా, ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు. ఒక యాంకర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్ గా క్యామ్ ఎలా ఉంటుంది, లుక్స్ ఎలా ఉంటాయి, ఎలాగా ఉంటుంది అసలు నాకు ఐడియా లేదు, మినిమం ఇంత టచ్ కూడా లేదు. వన్స్ నేను యాజ్ అ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు లిటరలీ 300 పీపుల్ అరౌండ్ మీ, నా చుట్టంతా కూడా 300 పీపుల్ ఉన్నారు. ముందు క్యామ్ ఉంది, నా హ్యాండ్ లోనేమో క్యామ్ ఏంటి మైక్ ఉంది. సో అది పట్టుకొని నేను డైరెక్టర్ ఇచ్చిన డైలాగ్ చెప్తున్నప్పుడు లిటరలీ నాకు తెలిసి అంత హ్యాపీ మూమెంట్ కానీ నా లైఫ్ లో నేను ఇంకా చూసానో లేదో తెలియదు, అంత హ్యాపీ మూమెంట్. ఎలా అంటే వావ్, క్యామ్ అంటే ఇలా ఉంటుందా, ఇంత బాగుంటుందా. అప్పుడు చిన్నప్పుడు నేను పుట్టిందే యాక్టింగ్ కోసం కదా అని నాకు ఫుల్ ఫ్లెజ్ జరిగేది అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నేను ఓకే నాకు ఇష్టం కదా అని ఈ బంగారు తల్లి ఈ నేల మీద హైదరాబాద్ లో 2016లో అడుగు పెట్టా. 2016లో అడుగు పెట్టిన 2015లో అడుగు పెట్టాను. పెట్టగానే నేను జస్ట్ ఒక చిన్న హాస్టల్లోని ఉండి సర్చింగ్ ఏం చేస్తే బాగుంటుంది, జాబ్సా ఏంటి 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 అని రూమ్ లో ఉంటున్నా. సడన్ గా నాకు మా హాస్టల్ కి పక్కన చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవుతున్నాయి. సో నా ఫ్రెండ్ ఏమని చెప్పిందంటే, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఏవేవో చెప్తూ ఉంటాడు, ప్రాజెక్ట్స్ చేసుకుంటావా అన్నాడు. ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసింది కానీ ఇంకా మేము ఆ అబ్బాయిని రీచ్ అవ్వలే. ఈ లోపే నేను యాక్టింగ్ కోసం వచ్చామని సంబడికి తెలిస్తే అందులో ఒక పర్సన్ పక్కన షార్ట్ ఫిల్మ్ అవుతుంది మీరు చేస్తారా అని చెప్పి అడగని యా రెడీ అని చెప్పి వెళ్ళా. వన్స్ వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ షార్ట్ ఫిల్మ్ కి వన్ ఆఫ్ ది లీడ్ నేనే హీరోయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. వైల్ నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు వర్క్ చేసినప్పుడు ఫుడ్ కూడా నాకు అవసరం లేదబ్బా, అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను క్యామ్ ముందున్నా, ఆ ఫీల్ అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, లేదు అది ఎంట్రన్స్ కదా, ఇంకా అక్కడ నుంచి ఆఫీసులకి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం, ఆ రకంగా సెలెక్ట్ అయ్యొచ్చాను. కానీ నాకైతే సపోర్టర్స్ ఎవరు లేరురా. ఆడిషన్స్ అంటే గుర్తొచ్చింది, మరి ఆడిషన్స్ వల్ల కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉందా? యా, టూ డామ్. అసలు నేను ఒక సీరియల్ సార్ని కలవడానికి వెళ్ళాను. ఈజ్ ఏ డైరెక్టర్ ఏంటో మనకు తెలీదు, సంబడి చెప్తూ ఉంటారు కదా ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని. అలా కలిసినప్పుడు ఆ డైరెక్టర్ సార్ అన్నారు, అమ్మ మా టీవీలో ఒక సీరియల్ రాబోతుంది, మేము తీయబోతున్నాం, నువ్వు కొంచెం చిన్న సీన్స్ చేయాల్సి ఉంటుంది, కొంచెం డివోషనల్ క్యారెక్టర్స్ ఉంటాయి, నీకు ఓకేనా అంటే, సార్ నా క్యారెక్టరే ఓకే సార్, యాక్టింగ్ అంటే అంత పిచ్చి నాకు, నేను చేయడానికి రెడీ సార్ అని మాటలే అవుతున్నాయి కానీ ఆ క్యారెక్టర్ నేను చేయలేదు. ఇంకా ఈలోపు ఆ ఆఫీస్కి సంబడి ఇంకెవరో పర్సన్ వచ్చారు. వచ్చి మాది కూడా సినిమా రెడీ అవుతుంది అమ్మాయి, వచ్చి ఆడిషన్ ఇస్తావా ఇవ్వు ఇక్కడ అని చెప్పి చాలా ఎలా అంటే ఒక ఈ రేంజ్ లో మాట్లాడా. సార్స్ ఇలానే మాట్లాడతారేమో, ఇండస్ట్రీ పీపుల్ ఇలానే ఉంటారేమో, సార్ షూర్ సార్ నేను వస్తాను సార్ రేపు అని చెప్పి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వెళ్ళగానే సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తే, గుడ్ మార్నింగ్ కూర్చోమ్మా అన్నారు. కూర్చున్నాక ఆయన ఈజ్ వాచింగ్ లైక్ దిస్, ఏదో ఒకసారి నించో అని అన్నారు. సార్ ఏంటి సార్ అంటే,
ఏంటమ్మాయి నీ పర్టికులర్ నీ ఫిగర్ నీ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడాలి కదా మా క్యారెక్టర్కి అంటే ఓకే సార్ ఓకే నించున్నా టాప్ టు బాటమ్ ఇలా 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 చూసి ఆడిషన్ ఇస్తావా అంటే యా సార్ మీరు ఏం చెప్తాను నేను చేస్తాను సార్ నేను నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సార్ నేను అంటే ఓకే పక్కనే ఉంది క్యాంప్ పక్కన ఉంది పక్క రూమ్లో పదా వెళ్ళి నీ ఆడిషన్ తీసుకుంటా అని చెప్పి అన్నారు. కానీ ఇంకెవరు నాకు రూమ్లో కనిపించలే, ఆఫీస్లో ఇంకెవరు కనిపించట్లే. ఈజ్ ఓన్లీ సింగిల్ పర్సనే కనిపించాడు. లిటిల్ బిట్ టెన్స్ అనిపించింది నాకు. అలవాటు లేనిది, మనుషులు తిరుగుతూ ఉంటారు కదా, లేరేంటి అంటే ఓకేలే ఆడిషనే కదా ఇచ్చేసి వచ్చేస్తే అయిపోతుంది కదా వెళ్ళిపోవచ్చు అని పక్క రూమ్లో అడుగు ఇలా పెడుతున్నాను. నన్ను తోసేసి ఆయన లోపలికి వచ్చి లాక్ చేసేసాడు. లాక్ చేసి నన్ను ఎలా తోసాడా అంటే బెడ్ మీదకి ఇలా గుండెల మీద చెయ్యి ఇలా పెట్టి ఇలా తోసాడు. తొయ్యగానే నేను మొత్తం చాలా లీన్ ఉండేదాన్ని ఆ టైంలో. 21 నా ఏజ్, చాలా లీన్ పర్సనాలిటీ. పడిపోయా వెంటనే, టచ్ చేయగానే పడిపోయాను నేను. పడిపోగానే ఆయన ఎంటైర్ నా ప్యాంట్ని పట్టుకొని ఇలా లాగేశాడు. నిజం చెప్తున్నా, నేను చేసింది సలార్ మూవీ అని మీరు ఆ రకంగా తెలుసు అంటున్నారు కదా నన్ను. ఆ సలార్ మూవీలో కాటేరమ్మ మీకు తెలుసా? చూసారా మీరు ఆ సీన్స్? ఆ కాటేరమ్మకి శక్తి ఎంత ఉంటుందో అంత పవర్ ఆ టైంలో నాలో మహాతల్లిని, కాళిక మాతనే చూసుంటుంటాడు. ప్యాంట్ లాగ్గానే హార్ట్ బీట్ 120కి 400 పైగా కొట్టుకుని ఉండొచ్చు. కానీ నాలో కాళీ మాత ఎలా ఉంటుందో అని వాడొక్కడే చూసుంటుంటాడు. కాలుతో లాగేశాడు, ప్యాంట్ లాగేశాడు. అఫ్ కోర్స్ వాట్ ఎవర్, నాకు షార్ట్ ఉంది కదా లోపల, దేనికి భయపడాలి? ఐ షుడ్ డూ సంథింగ్. ఇక్కడ నుంచి నేను మూవ్ అవ్వాలి అంటే వాడి గుండెల మీద తన్నిన తన్నుడికి వాడికి పడిపోయి ఉంటది ఖచ్చితంగా. అంత గట్టిగా తన్ని ప్యాంట్ వేసుకొని, ఏంటమ్మాయి నీకు కామన్ తెలీదా అని అంటున్నాడు. వాట్? గట్టిగా తన్ని ఏయ్ అని అరిచి బయటకు వచ్చేసా. కానీ అది ఫేస్ చేసినప్పుడు నేను పోలీసులకి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ చేయొచ్చు, వాడిని తీసుకొని వెళ్ళి పెట్టాల్సిన పెద్ద దీంట్లోనే పెట్టించవచ్చు. కానీ నేను నా కెరియర్ కోసం చూసాను. ఎట్ ద సేమ్ టైం వాడి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా, దేని మీద డిపెండ్ అయి ఉన్నాడో తెలియదు, లిటిల్ బిట్టే కదా, దీని గురించి ఎందుకు ఇదవ్వాలి? నాకు ఇంకా ఏం జరగలేదు కదా, జరుగుంటే వేరు, జరగలేదు కదా, నాకు ఆ గట్స్ ఉంది కదా, సరే లైట్ అని వాడిని వదిలేసి నేను వచ్చేసా. ఇంకా అక్కడితో ఇండస్ట్రీ ఎలా ఉందో అర్థమైపోయి ఉండొచ్చు. అఫ్ కోర్స్ దానికి ఇండస్ట్రీకి అసలు అందరూ ఇదే మాట అంటారు, అక్కడితో మీకు ఇండస్ట్రీ అంటే అర్థమైపోయి ఉంటుంది, ఇంకా మీరు టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. అంటే లైక్ ఎలా అంటే ఎక్కడ ఎలా ప్రొటెక్షన్ ఎలా ఫేస్ చేసుకోవాలి, కానీ అంటే మనం ఒకరితో ఎలా మాట్లాడాలా. కానీ ఈజ్ నాట్ టాలీవుడ్ కి కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన చెత్త నా కొడుకు అయితే కాదు. వాడికి ఇంటెన్షన్ ఏముందో నాకు తెలియదు. కానీ పేరుకి ఇండస్ట్రీ పర్సన్ అని చెప్పుకొని ఇలాగ అమ్మాయిలతో ఆడుకుంటున్నాడే తప్ప ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరు అమ్మాయిలతో ఆడుకోరు నాన్న. ఓకే, ఇండస్ట్రీయే నాకు ముద్ద పెట్టింది, నాకే కాదు చాలా మందికి ఇది పెట్టింది. కారణం దాన్ని నమ్మాలి. ఇండస్ట్రీని నమ్మితే ప్రతి ఒక్కరు లేచి కూర్చోవడమే కాదు, రాజ్యాన్ని కూడా ఏలుతారు. అది నేను చెప్పగలను. చాలా మంది ఏమంటారంటే ఇవి ఉంటాయండి అవి ఉంటాయండి కాస్టింగ్ కావచ్చు, మీరు అవేం విషయాలేదా? నో, నీకు సోల్ ఉంది, నీకు హార్ట్ ఉంది, ఎలా బిహేవ్ చేయాలి, దేన్ని ఎలాగా ఇచ్చేయాలి, క్రియేట్ చేసుకోవాలన్న నీకు మైండ్ ఉన్నప్పుడు దేనికి భయపడాలి? అంతే కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా నీకు ఆప్షన్ ఉంది, చేస్తావా? ఎస్ చేస్తా. నో, నోరుంది మనకి. సో అంతా కూడా ఏది మనం ఒక పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనం మన హార్ట్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోతే డామ్ షూర్ ఎక్కడికో వెళ్తుందిరా, పక్కా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మీకు నచ్చిన సీన్ మార్కెట్ మహాలక్ష్మిలో? నీకు క్వార్టర్ ఇస్తే చేస్తావు, నాకు డబ్బులు ఇస్తే చేస్తా. ఏం ఇస్తావా? ఇచ్చేస్తా. ఇవ్వు. హాయ్ బాబాయ్, 10,000 పెట్టేసుకో. నిజంగా చాలా డిఫరెంట్ ఉంది మీ మేనరిజం. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ ఉంటుంది, అది అందరికి సైన్ అన్నమాట. సో మీది ఒక గర్ల్ గా చాలా బోల్డ్ గా కానీ చూసే వాళ్ళందరికి నెగిటివ్ కానీ ఈ విధంగా ఉంది. దట్ ఈస్ ఓన్లీ క్యారెక్టర్ రా, నాట్ రియాలిటీ, రైట్?
అసలు చావు దాకా వెళ్ళి చూసి వచ్చారు. మీరందరూ దేవుళ్ళ గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని ఉండుంటారు, టచ్ చేసి ఉండుంటారేమో. నేను ఏకంగా పైకి వెళ్ళి యముడిని టచ్ చేసి కూడా వచ్చా అని చెప్పాలి. ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది కూడా ఫేస్ చేస్తానా నా లైఫ్ లో, ఇది కూడా నేను చూసి వచ్చాను. కానీ చివరి అంచుల దాకా వెళ్ళేసి వచ్చాను అని చెప్పాలి. చిన్న ఒక 2 వీలర్ మీద విత్ హెల్మెట్ తో యాక్సిడెంట్ అయ్యింది. నేను కోమా స్టేజ్ కి వెళ్ళి మెమొరీ లాస్ అయ్యి ఇలా రీబ్యాక్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 6 days కోమాలోనే ఉన్నాను. సో అప్పుడు డాక్టర్స్ అన్నారు ఆ అమ్మాయి ఒక 6 months వరకు కోమా నుంచి బయటికి రాగండి అన్నప్పుడు ఫస్ట్ 2-3 days లో ఆ మాట అన్నారంట. కానీ నా హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందంటే, యాక్టింగ్ అంటే ఎంత పిచ్ అంటే నాకు, దానికోసమే నేను నిజంగా కోమా నుంచి బయటకు వచ్చుంటా. కానీ తగిలింది హెడేక్ కదా, నేను మెమొరీ లాస్ అయ్యాను. వీడియో చూసాం, ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది. అసలు పక్కన ఉన్న వాళ్ళని కూడా అక్క అన్న అని పిలిచేస్తున్నారు. హస్బెండ్ ని నేను పెద్ద నాన్న, తన కొడుకుని అంకుల్ రా అంకుల్ అని పిలిచాను. అలాంటి పొజిషన్ లో ఉన్న అమ్మాయిని నేను బెడ్ మీద నుంచి లెగవాలన్నా నడవాలన్నా నా ఎంటైర్ ఫ్యామిలీ అందరూ నా గురించి, నాకున్న యాక్టింగ్ పిచ్చి గురించి తెలిసిన తర్వాత వాళ్ళు నన్ను ఏ రేంజ్ లో లేపారు, నేను ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చోగలుగుతున్నాను అంటే దానికి కారణం రెడీ 1 2 3 గో యాక్షన్ అన్న మాటకి నేను చలించి ఒక ఆ మూడ్ నుంచి బయటకు వచ్చానంట. ప్రతిరోజు ఏదో ఒక సీన్స్ చూపించడం చెప్పడం అలా జరిగేదంట. నాకు అసలు ఏం తెలియదు. కానీ ఆ మాటలు విని చలించి నేను బయటకు వచ్చానంటే మీరే అర్థం చేసుకోండి, నేను పుట్టిందే యాక్టింగ్ కోసం. అంత ఇష్టం నాకు యాక్టింగ్ అంటే. కానీ చాలా ఫేస్ చేశారు మీరు లైఫ్ లో. కానీ నేను ఎంటైర్ పబ్లిక్ కి కానీ లేకపోతే వ్యూవర్స్ కి కానీ మన అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, ప్లీజ్ యూజ్ హెల్మెట్. అదే నన్ను ఇప్పుడు కాపాడి మీ ముందు ఇలా కూర్చోబెట్టింది. అవును, సిచ్యువేషన్ ఎలా జరిగింది? 2 వీలర్ మీద ఒక్కదాన్నే ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్తున్నా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్తున్నప్పుడు బేసికలీ అదేంటి అంటే Jan 4th కంప్లీట్లీ ఎంత క్లౌడీ ఉంది, వైట్ ఫాగ్ ఉందంటే ఓ మై గాడ్ పక్కన ఉన్న ఎవరుంటారు అనేది కూడా ఎక్కడ ఏరియా? వైజాగ్ లో. వైజాగ్ నుంచి అనకాపల్లికి ఇన్ బిట్వీన్ మధ్యలో నేను ఒక వర్క్ మీద వెళ్తున్నాను. ఆ వెళ్తున్న టైంలో ఏమైంది అంటే ఎగ్జాక్ట్ గా 6:45 కి స్ట్రీట్ లైట్స్ అన్ని హైవే మీద ఉన్న లైట్స్ అన్ని బంద్ చేసేసారు. 6:45 కి బంద్ చేసిన సిచ్యువేషన్ లో నాకు ఇంకేం కనిపించలే, రోడ్డు మీద ఏం కనిపించట్లే, వైట్ ఫాగే నా ముందు నడుస్తుంది. ముందు ఎవరున్నారు వెనక ఎవరున్నారు కూడా తెలియట్లే. వాట్ ఎవర్ నేను 40 స్పీడ్ లో వెళ్తున్నా, ముందు నా స్పీడ్ బ్రేకర్ నాకు కనిపించకపోవడం వల్ల స్పాట్ లో స్పీడ్ బ్రేకర్ అనేది నాకు చాలా గట్టిగా హగ్ ఇచ్చింది. దానికి నేను అంత ఎత్తుపడి నా హెడ్ డివైడర్ మీద పడింది. ఇలా పడ్డానంట. బేసిక్ గా హెల్మెట్ ఉంది కాబట్టి నేను బతికాను, లేకపోతే అంటే స్పాట్ డెడ్. హెల్మెట్ లేకపోతే, ఎందుకంటే నా హెడ్ అనేది డివైడర్ కి తగిలింది కాబట్టి స్పాట్ డెడ్ అవ్వాల్సింది, బతికిపోయా. హెల్మెట్ అనేది మనందరి జీవితాలని ఆ రేంజ్ లో కాపాడుతుంది. సో మీరందరూ కూడా హెల్మెట్ యూజ్ చేయండి, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. ఓకే, అప్పుడున్న లైఫ్ ఇప్పుడున్న లైఫ్ కి మీరు చేంజ్ చేసుకున్నది ఏంటి? ఎస్, థ్యాంక్ యూ బేబీ. బేసికలీ నిజం చెప్తున్నా, నేను ఒక అమ్మాయిని, అవునా కదా? కానీ ముందు నా మైండ్ ఎలా ఉండేది అంటే, వద్దు కొంచెం అలా మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏది పెట్టినా తినేద్దాంలే, మనకు నచ్చింది ఎందుకు వండమని చెప్తాం, బాధపడతారు, వద్దు అని రిలేటివ్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ప్రతిదీ నేను ఇన్సైడ్ దాచేసుకునేదాన్ని, అనుభవించేదాన్ని, బాధపడేదాన్ని, భరించేదాన్ని. కానీ ఆఫ్టర్ యాక్సిడెంట్ గైస్ అవన్నీ పక్కన పెట్టేసి నా సోల్ ఏం చెప్తుందో, ఏం లేదు, నాకు నేను ఇప్పుడు హక్ చేసుకోవాలనిపించింది అనుకో, చేసేస్తా. అది నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా, నాకంటూ ఆప్షన్ లేదు. ఎందుకంటే నా హార్ట్ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, ఇలాగా తినకూడదు, ఇలా చేయకూడదు అనేది నా హార్ట్ చెప్పట్లే. ఇంకా నాకు కావాలి ఏంటి అంటే, నేను నేర్చుకున్న చిరు సార్ నుంచి అప్పట్లో అనుకునేదాన్ని కానీ చెయ్యలేకపోయాను. ఆఫ్టర్ యాక్సిడెంట్ చిరు సార్ మీ వల్ల జంతర్ మంతర్ చుమంతర్ గాలి అనేది మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అదే నన్ను కాపాడింది, ఇప్పుడు ఇలా కూర్చోబెట్టింది. సో నాకు జంతర్ మంతర్ చుమంతర్ గాలి ఇస్తావా?
ఇలా రియల్ లైఫ్ లో ఉంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ లో అయితే. ఒక 2-3 months బ్యాక్ ఏదైనా పని మీద వెళ్దామన్నా వెళ్ళగానే హార్ట్ బీట్ చాలా ఎక్కువ రైజ్ అయిపోయేది. అంటే తట్టుకోలేకపోయేదాన్ని, సౌండ్స్ పడేవి కాదు. నేను బ్యాంకుకి వెళ్తున్నప్పుడు హార్ట్ బీట్ రైజ్ అయిపోతే డౌన్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేని టైంలో ఎంప్లాయీస్ ని పిలిచాను నా దగ్గరకు, ఒక్కసారి రండి అని. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను వాళ్ళకి డైరెక్ట్ గా ఫేస్ మీద ఏమని అడిగేసాను అంటే, ఐ నీడ్ హగ్, ఆ జంతర్ మంతర్ చుమంతర్ గాలి కావాలి అని నేను అడిగాను అనమాట. వాళ్ళు వచ్చి నన్ను హగ్ చేసుకోకన్నా హార్ట్ బీట్ అనేది డౌన్ అయిపోయి ఒక ప్లెజెంట్ మైండ్ వచ్చి నేను మళ్ళీ ఏం చేయాలనుకున్నా, ఏ వర్క్ చేయడానికి వచ్చాను అనేది చెయ్యగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ చిరు సార్. ఈ జంతర్ మంతర్ చుమంతర్ గాలి నన్ను బతికించి ఇప్పుడు ఇలా కూర్చోబెట్టింది. ఓకే, ఒక సినిమా నుంచి తీసుకోవడం కరెక్టేనా? ఎస్. ఒకప్పుడు మనుషులు, తల్లిదండ్రులు ఎలా చెప్పేవారంటే పిల్లల్ని కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి నేర్పించేవారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ముందు వెనుక ఇంకే పనులు ఉండవు. పిల్లల్ని పెంచడం, వాళ్ళని ఒక తీరులో పెంచాలి, అదే ఉండేది. నవ్వేడేస్ ఏమవుతుంది అంటే పేరెంట్స్ కి పిల్లలతో కూర్చొని మాట్లాడే ఆప్షన్ కూడా ఉండట్లే. వై? బికాస్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా కష్టపడుతున్నారు దీనికోసం, పిల్లల్ని పెంచడం కోసం కదా. మరి వాళ్ళకి చెప్పడానికి ఆప్షన్ లేనప్పుడు ఎవరు నేర్పిస్తారు ఇంకా పిల్లలకి? ఎవరు? ఇండస్ట్రీ అండి. ఈ సినిమాలే మనకి నేర్పించేది, అవునా కదా? అంతే. సో మంచి అన్నప్పుడు నేర్చుకోవడంలో తప్పలేదు కదా. అవును, నేనైతే అలాగే నేర్చుకున్నా. మా రవితేజ అన్న నుంచి నేను నేర్చుకుంది సినిమా 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 సినిమా. ఆయనకి ఎంత కష్టం ఉన్నా ఆ కష్టాన్ని అంతా పక్కన పెట్టేసి యాక్టింగ్ మీదే బతికాడు మా రవితేజ అన్న. చిరు సార్ జంతర్ మంతర్ చుమంతర్ గాలి, అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్పనా? పవన్ కళ్యాణ్ సార్ ముద్ద నోట్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆలోచించేది ఒక రైతు బిడ్డ కోసమే ఆలోచిస్తారు ఆయన. ఎందుకో తెలుసా? ఇంత కష్టపడి, ఎన్నో రోజులు కష్టపడి మనకి ఈ ముద్ద నోటు వరకు పెట్టుకోగలిగే ఛాన్స్ మనకు వచ్చిందంటే కష్టపడేది ఆ బిడ్డలు, ఆ రైతు బిడ్డలు. వాళ్ళకి కడుపు నిండా తినగలిగే, 3 పూటలు తినగలిగే ఆప్షన్ వచ్చినప్పుడు మన రవితేజ సార్ కూడా, మన పవన్ కళ్యాణ్ సార్ కూడా అదేంటి అప్పుడు తింటాను 3 పూటలు అని పెట్టుకున్నారంట. ఆయన తినేది ఓన్లీ 1 time రైస్. 3 పూటలు తినరు అసలు. క్యారెక్టర్ కోసం ఏమైనా చేస్తారా? నేను ఏది చేయడానికైనా రెడీ. చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నాం. చూసారా, బేసిక్గా నాకు స్మోక్ అనేది హ్యాబిట్ లేదు. కానీ ఈ స్మోక్ని పర్టికులర్గా ఈ స్మోక్ని చేయడానికి నా దగ్గర ఒక రీజన్ ఉంది. ఏంటో తెలుసా? యాక్టింగ్ అంటే అంత పిచ్చండి బాబు. ఏ క్యారెక్టర్ చేయడానికైనా నేను రెడీ. ఏమంటారు? మీరైతే మా అందరికి సల్లార్ నుంచి తెలుసు. సో తర్వాత నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కంప్లీట్లీ ఇప్పటిదాకా తీస్తున్న ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? నాకు కొంచెం ఫేమ్ తీసుకొచ్చినవి, లేకపోతే నాకు నచ్చినవి అలాగా. ఫస్ట్ సలార్, తర్వాత సుందరం మాస్టర్. కానీ ఈ 2 కన్నా ముందు నేను చేశాను మార్కెట్ మహాసముద్రం, హిట్ 2, ఉగ్రం, టైగర్ నాగేశ్వరరావు, రవితేజ అన్నది. నాకు రవితేజ అన్న అంటే చాలా పిచ్చి అండి చిన్నప్పటి నుంచి. అలాంటి అన్నతో నేను టైగర్ నాగేశ్వర వర్క్ చేస్తున్నప్పుడు లిటరలీ నా కంట్లో నుంచి నీళ్ళు రాలేదు, కానీ ఆనందం అయితే తట్టుకోలేకపోయాను. బయటికి బర్స్ట్ అయిపోతుందేమో అనంత హ్యాపీ అయితే నేను చూశాను. టైగర్ నాగేశ్వరరావు, తర్వాత ఇప్పుడు మార్కెట్ మహాలక్ష్మి, అండ్ అప్కమింగ్ కొన్ని ప్రాజెక్ట్ రాబోతుంది. అది తులసిరామ్ సార్, మన మంత్ర డైరెక్టర్ తులసిరామ్ సార్తో దక్షిణ అన్న ప్రాజెక్ట్ చేశాను. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? కబాలి హీరోయిన్ అండి, సాయి ధనిష్క. తనతో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చేశా. ఇంకా అలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మొత్తానికి మీ లైఫ్ లో మీరు పెట్టుకున్న లైన్ ఏంటి? లైన్ ఇది నాకు ఒక్కదానికి ఉపయోగపడుతుందో లేదా అనేది పక్కన పెడితే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆ లైన్ హార్ట్ ఏం చెప్తుందో అది ఫస్ట్ వినండి, దాన్నే ఫాలో అవ్వండి. ఇంకెవరి మాటలు ఇక్కడ వరకు పెట్టుకోవద్దు. మీ గోల్ ఏంటి? యాక్టింగ్. ఆల్రెడీ చేస్తున్నారుగా. ఇంకా ఇంకొక్కటే నాన్న, నేను ఈ పొజిషన్కి ఇలా రాగలిగాను అంటే దానికి ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీని నేను
ఇలా పువ్వులో పెట్టుకొని చూసుకోవాలి. దీంతో పాటు దానికి కూడా నేను 100% ఆప్షన్ దాన్ని కూడా పెట్టాలి, చూసుకోవాలి అనే ఒక ఇదే ఉంది. ఎందుకంటే నేను అమ్మాయిని, వైఫ్ని, ఇప్పుడు అమ్మని కూడా. ఎస్, నా కొడుకుని బంగారంలా చూసుకొని వాడి మనసుకి ఏం చేయాలనిపిస్తుందో అది చేయించేలాంటి మదర్ని అవ్వాలనేదే నా ఫైనల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ప్రాజెక్ట్స్ మంచి మంచి ఇంకా రావాలి, జనాలు అంతా ఎంటర్టైన్ అవ్వాలి, అండ్ మీ క్యారెక్టర్లు చాలా మంది ఇష్టపడతారు కూడా. సో ఎవరు చెప్పరు ఇష్టపడతాము అని చెప్పరు, కానీ మీ లుక్ అనేది ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయిపోతుంది, ప్రతి విజన్ కి బాగా సెట్ అవుతారు. అండ్ మీ యాక్టింగ్ నిజంగా చాలా, అది అందరికి ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఒక పిచ్చిని ట్రస్ట్ చేసుకొని వెళ్ళడము, అది రియల్లీ గ్రేట్. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా ఫేస్ చేసి లైఫ్ లో లీడ్ చేయడం కూడా అది చాలా గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటే. సైనింగ్ ఆఫ్, కీర్తి.